హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం కృషి గురించి తెలుసుకుందాం. కృషి అని నేను ఎందుకు పెట్టానంటే, ఇందులో ఒక తండ్రి కృషి ఉంటుంది, ఒక తల్లి కృషి ఉంటుంది. అందుకని తల్లి తండ్రి కష్టం అని పెడితే బాగుండదని ఈరోజు నేను దీనికి కృషి అని పెట్టాను. మీరు పడుతున్న ఇబ్బందులు కానీ, మీరు పడుతున్న ఆవేదన కానీ పిల్లలకి తెలియాలి. మీ పిల్లలకి ఎస్పెషల్లీ 7th to 10th, ఇంటర్ టు హైయర్ స్టడీస్ ఉన్న పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. కనీసం ఓపిక తెచ్చుకొని వినండి. నేను ఎందుకు చెప్తున్నాను, మీరు ఎదగడానికి ఎంతో ముఖ్యం మీ నాన్న కష్టం. మీ నాన్న ఎంతో కృషి చేస్తే కానీ మీరు నోట్లో అన్నం పెట్టట్లేదు అండ్ స్కూల్కి వెళ్ళట్లేదు, ఇవన్నీ చేయట్లేదు. ఎంతమంది ఇంట్లో ఏం కావాలో అది మీకు ప్లేట్ మీ నాన్న తెచ్చేస్తే ప్లేట్లోకి ఎలా వస్తుంది, ప్లేట్లోంచి నోట్లోకి ఎలా వెళ్తుంది అన్నదానికి అమ్మ. వీళ్ళిద్దరు లేకపోతే నీ లైఫ్ లేదు ఖచ్చితంగా. కానీ ఎలా మాట్లాడుతున్నారంటే, అమ్మ నాన్న ఏం చేస్తారు నా కోసం? సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. అసలు ఎలా మీరు ఆ ఆన్సర్ ఇస్తున్నారో, అందరు పిల్లలు అలా ఉన్నారని నేను చెప్పను. చాలా ఎక్కువ మంది పిల్లలు అయితే అలా ఉన్నారు. కొంతమందిని కూడా నేను చెప్పనండి, ఇది అప్పట్లాగా కూడా మనలాగా కాలం కాదు ఇది. ఏం చేశారు? ఇదే ఒక ఆన్సర్ వచ్చేస్తుంది పిల్లల నోట్లోంచి. అసలు కనీసమైన తండ్రి ఏం బాధపడుతున్నాడు, అమ్మ ఏం కష్టపడుతుంది? ప్లీజ్ అండి, మీ పెద్దవాళ్ళకి కూడా చెప్తున్నాను, తల్లిదండ్రులు ప్రతి కష్టం చెప్పే పెంచండి పిల్లలకి. చెప్పకుండా వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళకి ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ వద్దు. వాళ్ళు చాలా తెలివిగల పిల్లలు. అందుకని ఏదైనా సరే మీరు ఇంట్లో చెప్పే పెంచండి. 10 రూపాయలు అడిగితే 5 రూపీసే తీసేయండి. 10 రూపాయలు 10 రూపాయలకి మీరు తీసివద్దు. విలువను తెలియజేయండి. మీ కష్టాన్ని అర్థం చేసుకునేలాగా చేయండి. మనం అలా పర్టికులర్గా పెంచితేనే నెక్స్ట్ పిల్లలు బాగుంటారు, బాగా పెరుగుతారు, మాట వింటారు. మన దగ్గర ఉన్నంతవరకు మన మాట విని, ఆ తర్వాత తన భార్య మాట విని పిల్లల్ని బాగా చూసుకుంటే అంతే చాలు. అలా కూడా లేరు అసలు ఇప్పుడు. తన తండ్రి ఎంత కష్టపడుతున్నాడో, ఆ తండ్రి లేకపోతే నేను లేను కదా అని ఆలోచించే పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారండి అసలు. దాన్ని తెలియజేసే బాధ్యత తల్లిగా ఇంట్లో ఉన్న ఆమెది ఉంది, తండ్రికి ఉంది. పిల్లలకి తెలియజేయాలండి ఖచ్చితంగా. లేకపోతే వాళ్ళ పెంపకం చాలా అంటే చాలా రాంగ్ వెళ్తుంది. ఇది నేను చూశాను, విన్నాను, కౌన్సిలింగ్ చేసినా మా పిల్లలు మారలేదు కాబట్టి నేను ఎస్పెషల్లీ ఇప్పుడు దీని గురించి చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ పిల్లల్ని అలా వదిలేయద్దు, ప్రతిదీ చెప్పి పెంచండి. పిల్లలకి ఎందుకు లేని మాత్రం అనుకోవద్దండి. పిల్లలు